అమ్మా నమస్తే. ఇల్లు మీదేనా? నాదే. నాదే. నీ ఇల్లే. మెట్లు ఏంటి ఇంత వెరైటీగా ఉంచుకున్నావు? ఎలా ఎక్కుతున్నావు ఎలా దిగుతున్నావు తల్లి రోజును? కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. ఉందా? ఎక్కన లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళు. ఓకే. ఎవరు లేరు కదా లోపల? ఎవరు లేరు. పిల్లులు ఎలకలు ఎవరు లేరు. అమ్మాయి ఏదో దొరికింది నాకు. అమ్మ మీ ఇంట్లో ఒక వస్తువు దొరికిందమ్మా, తీసుకొచ్చేస్తున్నాను. అందరిలో దొరడం ఏదో ఒక వస్తువు లాక్కొచ్చేయడం. మీ ఇంట్లో ఒకటి దొరికింది, పట్టుకెళ్ళిపోనా? తీసుకోనా? పని చేయదు ఇది. ఇదేంటిది? అదే పిల్లలు మన్నారులు వస్తే పాట ఆడతారు. అయితే నీకు పిల్లలు ఉన్నారు? నాకు పిల్లలు కదా, నాకు కూతురు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కూతురు అమ్మ. ఎక్కడున్నారు ఇద్దరు కూతుర్లు? గరివేడి ఒక కూతురు ఉంది, అరకువేలు ఒకటి ఉంది. అల్లుళ్ళు ఏం చేస్తారు? అదేం కూలి నీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? రాలేదు. ఎన్నాళ్ళైంది వచ్చి? రాలేదు సార్. ఎన్ని రోజులైంది వచ్చి? అప్పుడో ఇప్పుడో ఇష్టం పడితే కూతురు వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. ఇప్పటికి వచ్చి ఎన్ని రోజులైంది? రాలేదు సార్. ఎన్ని రోజులయ్యింది? రాలేదు. ఓకే. సంక్రమణంకి వచ్చారు, ఇంకా రాలేదు. సంక్రాంతి వెళ్ళిపోయింది, రాలేదు. సంవత్సరం అవుతుంది, రాలేదు. సంవత్సరం నుంచి రాలేదా? ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తారు. పిల్లలకి కూడా బాగలేదు కదా మా పక్షవాతం, ఆ కూతురికి పెద్ద కూతురికి. పక్షవాతం? పెద్దమ్మాయికి పక్షవాతం, అందుకు రావట్లేదా? అయ్యో. ఓకే. మీ ఆయన ఎలా చనిపోయారమ్మా? జ్వరము కష్టం పడి చనిపోయింది. జ్వరం వచ్చిందా? ఎన్నాళ్ళైందమ్మా మీ ఆయన చనిపోయి? 9 సంవత్సరం అవుతుందమ్మా. 9 సంవత్సరాలు అయిందా? అప్పటి నుంచి మీరు ఒకరే ఉంటున్నారు. ఇదే ఇల్లు మీ ఆయన ఉండేటప్పుడు కూడానా? ఇదే ఇల్లు. ఇదే ఇల్లు. మీ ఆయన కూడా ఇలాగే ఎక్కి దిగుతూ ఉండేవారా? బేస్మెంట్ చేసిన తర్వాత చనిపోయినామా. అచ్చా, ఇది సిమెంట్ బేస్మెంట్ వేసారు. ఇల్లు కట్టుకుందామని అనుకొని ఇలా చేశారా? మరి మెట్లైనా వేసుకోవాల్సింది కదా. రేట్ చేస్తాను నేను, ఇలా వేస్తాను. ఇలా ఎక్కి దిగుతూ ఉంటే పడిపోయిన చేసిన నీళ్ళు అవి పట్టుకెళ్తున్నారు కదా. పడిపోయినాను ఒకరోజు. పడిపోయారా? మరి అలాగే చేస్తాను. ఎట్లేదు కదా అమ్మ, డబ్బులు కట్టడానికి. పని పాట కూడా నేను చేయలేను, నాకు సూదికి జబ్బు ఉంది. అక్కడ మెట్లు ఉండి డోర్ ఉంటే బాగుండును. నీకు పేరు ఏంటన్నారు మీది? కూర హీరమ్మ. కూర హీరమ్మ. హీరమ్మ మీ పేరు బాగుందమ్మా పేరు. అమ్మా హీరమ్మ గారు, నేను మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటాను. తీసుకుంటారు కదా? తీసుకుంటాను. అదే తెప్పిస్తాను. సరే అయితే. ఇవి బియ్యం, ఇవి కిరాణా సామాన్లు, సరుకులు ఇవి. సరేనా? కందిపప్పు, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. సరేనా? అంత రేషన్ మీకే. భగవంతుడిని మీరు మొన్న బాధపడ్డారు కదా, ఒక్కరు ఉన్నారు నా కూతురు పరిస్థితి ఇలా అయిపోయిందని మనం మీరు బాధపడ్డారు కదా. కల్లో మీరు నాకు కనిపించారు, అందుకే నేను వచ్చాను అనమాట. చిన్న కూతురుని అనుకోండి. ఏ రంగు అంటే ఇష్టం నీకు? అన్ని రంగులు ఇష్టమే కదా? ఇష్టమే. ఇగో ఈ చీర, అంచు చీర అంటే మా ఆవిడకి ఇష్టం. కొందాం అనుకున్నాను, కొనలేకపోయాను. ఒకసారి మా హీరమ్మకి ఇచ్చేసి రారా అని అడిగాడు, చెప్పారనమాట. మీ ఆయన నాకు ఆర్డర్ చేశారు, అందుకే వచ్చేసాను పరిగెట్టుకుంటూ. చీర, లంగా జాకెట్టు కుట్టించుకోండి. సరేనా? హీరమ్మ, నీకు ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్నాను. తీసుకో, ముందు ఖర్చులు తీసుకో. మంచి కూర ఏదైనా తెచ్చుకొని నువ్వే తిను. ఎందుకంటే మీ ఆయన చెప్పారు నువ్వు బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి అని మీ ఆయన కోరుకుంటున్నాడు పైనుండి. మీ ఆయన బాగా చూసుకుంటేవారు నిన్ను? ఏం చూసుకుంటేవారు? ఏటి తిట్టకుండా కొట్టకుండా కూలి నీళ్ళు చేసి పెంచడం. కొట్టకుండా తిట్టకుండా కూలీ నాలి చేసి హీరమ్మని బాగా చూసుకుంటేవారు. అలా అయినా అంతేనా? అంతే. బాగా మాట్లాడుతున్నారు.
సరే అమ్మా, అయితే ఇలా నవ్వుతూ ఉండు, ఓకేనా? ఎక్కువ ఏడ్చారనుకో ఉన్న కళ్ళు కూడా కనబడకన్నా అయిపోతాయి. అవును. ఏడవటం వల్ల మీకు కళ్ళు కనిపించట్లేదు తొందరగా. ఏడవకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. కడుపు నిండా అన్నం తినండి, సరేనా? నమస్తే. నమస్తే.